అంటే ఇప్పుడు దాకా దేశంలో ఈ 5 లక్షలు లేదా 8 లక్షలు 10 లక్షలు ఎవరి దగ్గర లేవా? 8 లక్షలు 10 లక్షలు లేక సినిమాలు తీయలేదా? మా దగ్గరే ఉన్నాయి 8 లక్షలు 10 లక్షలు. డబ్బుతో సమస్య కాదు ఇక్కడ, ఆ గట్స్ కావాలి, మోటివేషన్ కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. ఒక ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా, ఎలాంటి పరిస్థితులు అయినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి ఆ స్టామినా ఉండాలి, నిలబడగలగాలి ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా. అట్లాంటి దృఢ సంకల్పం మాకుంది. దేన్నైనా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం, ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి మనోస్థైర్యం మాకున్నాయి కనుక రిస్కీ ప్రాజెక్ట్ని మనం చేయగలిగాం. మీరు కూడా దానికి సిద్ధమైతే సినిమా చేయండి. ఇంకొకటి, ఒకసారి ఇట్లాగే ఒక పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు నేను బైబిల్ మీద పుస్తకాలు రాశానని చెప్పి దానిని ఖండిస్తూ దానిని తప్పని రుజువు చేస్తానని చెప్పి మాట్లాడుతూ భారతమాతను తిట్టాడు. తిట్టి ఆయన జైలు పాలయ్యాడు. అక్కడ నా పుస్తకాలకి నాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. వాటిని ఖండిస్తూ